కీర్తనలు 125వ కీర్తన మొదటి నుంచి మనము చదువుకుందాం. Psalm 125 verse number 1. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయాలకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. Amen. Yes. Let us see that 125. యెహోవా యందు నమ్మికయుంచువారు యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుండుదు. They that trust in the Lord shall be as Mount Zion, which cannot be removed, but abideth forever, ever and ever. కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు, నేను యెహోవా యొద్ద నమ్మికయుంచి ఉన్నాను. ఐ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. నేను దేవుణ్ణి చాలా విషయాల్లో నమ్మాను. నా కష్టకాలంలో, నా రోగ పరిస్థితుల్లో, నా దుర్దశలో, నా పోరాటాలలో, నా యుద్ధాలలో, అన్నిటిలో నేను యెహోవాని నమ్మి ఉన్నాను అని దావీదు భక్తుడు యాత్రలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్ ఇన్ ద జర్నీ అంటే బస్సులో పోయేటప్పుడు, ట్రైన్లో పోయేటప్పుడు, అది మన యాత్ర. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాం. కానీ దావీదు యాత్ర అలా లేదు. దావీదు యాత్ర ఎలా ఉందంటే, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఎందుకు పారిపోతున్నాడంటే, శత్రువు అతన్ని చంపుతున్నాడని అతను పారిపోతున్నాడు. ఈజ్ ట్రైంగ్ టు సేవ్ హిజ్ లైఫ్. ఆ ప్రక్రియలో దావీదు రాసినటువంటి మాట, యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండెదరు. అంటే దేంట్లో కదిలిపోరు. మేబీ యు మే చేంజ్ హౌసెస్, మేబీ యు మే చేంజ్ ఏరియాస్, మేబీ యు మే చేంజ్ at different levels of dimensions of your lifestyle. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యెహోవా యందు నమ్మికయించు వారి యొక్క విశ్వాసము కదల్చబడదు, వారి నిరీక్షణ కదల్చబడదు, వారి హోప్ కదల్చబడదు, వారి ఆత్మీయ విధానం, స్పిరిచువల్ స్టాండర్డ్స్ కదల్చబడవు. ఆమేన్. మీ జీవితంలో యెహోవా యందు నమ్మిక ఉంచారా? ఒక పరీక్ష అప్పుడు దేవుడు ఉన్నాడంటావు, 10 పరీక్షలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడంటావు, 100 పరీక్షలున్నా దేవుడు ఉన్నానంటావు, 1000 పరీక్షలున్నా దేవుడు ఉన్నాడు అంటావు. If you trust the Lord, your language will be different. If you trust in the Lord, your mindset will be different. If you trust in the Lord, your walking style will be different. If you trust in the Lord, your face will be different. మీ ముఖ చిత్రము, మీ విశ్వాస పరిమాణము, మీ మాట తీరు, మీ తలంపులు, ఉద్దేశాలు అన్నీ గొప్పగానే ఉంటాయి. ఏవి కూడా చెడిపోయి ఉండవు, ఏవి కూడా పడిపోయి ఉండవు, ఏవి కూడా కూలిపోయి ఉండవు. The Lord is, he is with the Lord. The David, he is King David, he is with the Lord. యెహోవా యందు నమ్మిక ఉంచండి. You should trust the Lord. You should trust the Lord. When you trust him, your lifestyle, your boundaries, నీవు నడిచే విధానం, నువ్వు ఉండే
ఆ జీవితం యొక్క లైఫ్ స్టైల్ అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ మాట తీరు, పద్ధతి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అందుకని ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళు ఎక్కడుంటారంట? సియోను కొండ మీద కదల్చబడకుండా నిత్యము అక్కడే ఉంటారని లేఖనములు సెలవిస్తున్నాయి. సమ్టైమ్స్ సింహానికి ఆకలేస్తుంది, పిల్లి అయిపోద్దా? నో. సమ్టైమ్స్ పిల్లికి ఆకలేస్తుంది, పులి అయిపోద్దా? నో. అలాగే మన జీవితంలో మనము కరువున్నా, రోగాలున్నా, అప్పులున్నా, దరిద్రమున్నా, ఏదున్నా మనకు దేవుడు నీతిమంతులు అని మనల్ని అంటే మనం నీతిమంతులమే. ఆమేన్, హల్లెలూయా. సో డే బై డే, రోజు వెంబడి రోజులో మన జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఆమేన్, ఆమేన్. సో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఖచ్చితంగా వాడు ఎలా ఉంటాడంటే సియోను కొండల మీద స్థిరమైన పునాది కలిగిన వాడు ఎలా ఉంటాడో యెహోవాను నమ్మిక ఉంచువాడు జీవితం కూడా అలానే ఉంటుందని లేఖనములు సెలవిస్తున్నాయి. యెరూషలేము చుట్టూ, పర్వతము చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. This is very something interesting. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి, ఇండియా చుట్టూ పర్వతములు ఉన్నాయి. And every country has some boundaries and they are having some mountains. అలాగే యెరూషలేము చుట్టూ బౌండరీస్, కొండలు ఉన్నట్టు ఆయన యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. టుడే we need to believe దేవుడు నా చుట్టూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం అందరము, దేవుడు నా చుట్టూ ఉన్నాడు. గట్టిగా చెప్తాం, దేవుడు నా చుట్టూ ఉన్నాడు. దేవుడు నా చుట్టూ ఉన్నాడు. దేవుడు నీ ముందే కాదు, నీ పక్కనే కాదు, నీ సైడ్లోనే కాదు, నీ లోపలే కాదు. గాడ్ హీ ఈజ్ సంథింగ్, ఈజ్ డూయింగ్ సంథింగ్ టు హిస్ పీపుల్. ఈజ్ డూయింగ్ సంథింగ్ టు హిస్ పీపుల్. As the mountains are around about Jerusalem, so the Lord is round about his people from henceforth even forever. Wow. ఈరోజు మనము ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముతున్నామంటే మన చుట్టూ 24/7 కావలి కాసే దేవుణ్ణి నమ్ముతున్నాం మనం. సో మనం ఒక ఇంటికి కొనుక్కున్నప్పుడు ఒక సైడ్ మాత్రమే ప్రహరీ వాల్ కట్టుకోం, లేదా అందరూ చూస్తారనే ముందు మాత్రమే ఆ గోడ కట్టుకోం. సో ఒక ఇల్లు కట్టేటప్పుడు చుట్టూ ప్రహరీ వాల్ కట్టుకొని తీరుతారు. సో దే బిల్డ్ ద వాల్స్ ఫర్ ఎవ్రీ ఏరియా ఇన్ ఎవ్రీ డైమెన్షన్స్. అలాగే దేవుడు నీకు ఒకవైపే ఉండడు, దేవుడు నీకు వెనక వైపే ఉండడు, ముందు వైపే ఉండడు. ఇఫ్ యు బిలీవ్, నువ్వు ఎటువంటి దేవుడిని నమ్ముతున్నావు తెలుసా? నీ చుట్టూ ఉండే దేవుడిని నమ్ముతున్నావు నువ్వు. సో హోప్ వైఫై సింబల్, వైఫై రూటర్ ఉంటుంది. నీ వెనకాల ఒక మనిషి ఉన్నా, నీ పక్కనున్న, నీ యువతల పక్కన ఆ వైఫై రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్లో వైఫై వచ్చేస్తూ ఉంటుంది. సో దేవుడు కూడా ఒక దేశము చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్టు యెహోవా తన ప్రజల మొత్తము చుట్టూ ఆయన నివాసం చేస్తున్నాడు. హీ ఈజ్ రౌండ్ అబౌట్ జెరూసలేం మౌంటైన్స్, సో దట్ ద లార్డ్ ఈజ్ రౌండ్ అబౌట్ హిస్ పీపుల్. రౌండ్ అబౌట్ హిస్ పీపుల్. యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ ఉండును. వాట్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్, వాట్ ఎ మైటీ స్క్రిప్చర్ ఇట్ ఈస్. దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నా చుట్టూ ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్తామా? దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నా చుట్టూ ఉన్నాడు. నాకు దిగులు లేదు, నాకు భయం లేదు. ఆమేన్, ఆమేన్.
Amen. The Lord is round about his people. The Lord is round about his people. ఎటు చూసినా మన దేవుడు ఉన్నాడు. ఏ వైపు చూసినా మన దేవుడు ఉన్నాడు. ముందు వెనకల కుడి ఎడమ పైన కింద లోపల ఎక్కడ చూసినా ఆయన మన వైపు ఉన్నాడు. Amen. So we need to know the secrets. When you know the biblical secrets, when you know the word, అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. అపవాది వెనక నుంచి వస్తాడంట, దొంగ వెనక నుంచి వస్తాడంట, దొంగ రాత్రుల్లో వస్తాడంట, దొంగ మనం నిద్రపోయేటప్పుడు వస్తాడంట, దొంగ మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు వస్తాడంట. వాడు రకరకాలుగా వస్తాడు. కానీ మనకు దేవుడు మన చుట్టూ ఉన్నాడు. ఆమేన్. మన చుట్టూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. యెహోవా మన చుట్టూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిలీవ్ దిస్ వర్డ్ 24/7. నువ్వు కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, స్కూల్లో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను విడువని ఎడబాయిని దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. Now he's round about his people. ఆయన తన ప్రజలకు చుట్టూ ఉండే దేవుడై ఉన్నాడు. He's round about his people. He's round about his people. And verse number 3, let's see. Look at the verse number 3. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఓకే, యెహోవా చాలమ్మా. ఈ స్క్రిప్చర్లో చూడండి, ఇక్కడ చాలా లోతుగా ఉంది ఈ మాట. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదవండి. నీతిమంతులు పాపము చేయుటకు, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. అది అంటే నీతిమంతులకు కూడా శోధనలు వస్తాయి. నీతిమంతుడు ఇంటి పక్కన కూడా వైన్ షాపులు ఉంటాయి. నీతిమంతుడు కూడా శోధనలు ఉంటాయి. నీతిమంతుడు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. నీతిమంతుడు కూడా పాపము జోలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నీతిమంతుడు కూడా ఇదిగో పాపములో పడిపోయే అవకాశాలు ఉంటాయి. నీతిమంతుడు కూడా పాపములో జారిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు ఒక మాట, నీతిమంతులు పాపములో పడకుండా ఆయన ఎవరిని కొడతాడంట? భక్తిహీనులను కొడతాడంట. సచ్ అండ్ డిఫరెంట్ గాడ్ ఈజ్. ఒక నీతిమంతుడికి బుద్ధి రావాలంటే నీతిమంతుడిని కొట్టడు. ఆ నీతిమంతుడు ఏ పాపము చేయాలనుకుంటున్నాడో ఆ పాపము చేసే ఆ పాపిష్టోడిని కొడతాడు దేవుడు. అర్థమవుతుందా? యా. ఇప్పుడు కూడా పాపి సిగరెట్ తాగుతున్నాడు, వాడేమన్నాడు దేవుడు? ఎందుకంటే వాడి గోల వాడి యొక్క కర్మ, వాడి జీవితాన్ని వాడు పోతా ఉంటాడు. కానీ పాపిని చూసి కొన్నిసార్లు నీతిమంతుడు కూడా ఇన్స్పైర్ అవుతుంటాడు. నేను కూడా అలా ఉంటే బాగున్ను, నేను కూడా ఆ డ్రెస్ వేసుకుంటే బాగున్ను, నేను కూడా ఇలా జీవిస్తే బాగున్ను, నేను కూడా అలా ఉంటే బాగున్ను, నేను కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే బాగున్ను, నేను కూడా ఇలా మాట్లాడితే బాగున్ను, నేను కూడా ఈరోజు నుంచి ఇవి వేసుకుంటే బాగున్ను అని నీతిమంతుడు కూడా ఇన్స్పైర్ అవుతుంటాడు కొన్నిసార్లు చూసి. Are you getting me? Yeah. సో పాపము చేస్తే దేవుడికి ఏం ప్రాబ్లం లేదు అసలు. అందుకనే కదా ఈరోజు ఎంతమంది భక్తినులు తాగుతున్నా తిరుగుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదు తెలుసా? ఏ తాగుపోతాడని దేవుడు హెచ్చరించాడా? ఏ పాపము చేసేవాడన్న దేవుడు హెచ్చరించాడా? నో. హెచ్చరించుంటే ఈ పాటికి మారేవాడు, ఈ పాటికి వాటిని వదిలిపెట్టేవాడు. దేవుడు వాళ్ళని హెచ్చరించట్లే. బట్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చదవండి మా. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. అంటే నీతిమంతులు పాపము చేయకుండా వాళ్ళ చేతులు ఏం చేస్తే వాళ్ళ చేతులు చాపవో దేవుడు చూస్తున్నాడు. యా. భక్తిహీనుల రాజదండము. అది సంగతి. అంటే ఒక నీతిమంతుణ్ణి సరిచేయాలంటే, ఒక నీతిమంతుణ్ణి దేవుడు హెచ్చరించాలంటే గమనించండి, భక్తిహీనుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఇంకా మాట వినలేదా? భక్తిహీనుని దేవుడు కొడతాడు. ఇంకా మాట వినలేదా? భక్తిహీనుని దేవుడు లేపేస్తాడు. అప్పుడు నీతిమంతుడికి ఏమొస్తుంది? భయం కలుగుతుంది. నేను ఈ పాపము చేయకూడదు, ఇది పాపము, నేను చేయకూడదు. బా, ఎంత మంచి దేవుడినా! అండ్ హౌ గుడ్ హీస్ అండ్ హౌ వండర్ఫుల్ గాడ్ హీస్, అండ్ హీ ఈస్ లవింగ్ ద రైచియస్ పీపుల్.
నీతిమంతుడా నువ్వు చేయబాక, నీతిమంతుడిని కొట్టాడంట. ఒక అపవిత్రుని, భక్తిహీనుని కొట్టి అప్పుడు నీతిమంతుడు. చూడరా ఏమైందో, నువ్వు కొంచెమైతే దాంట్లో పడిపోయేవాడేవి కదా, చూడరా ఏమైందో, భక్తిహీనుడు ఎట్లా పడిపోయాడు. భక్తిహీనుడు యొక్క ఆ టీచింగ్స్ నీతిమంతుడికి ఉపయోగపడతాయి. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన, ఎంత మంచి దేవుడు కదా. అంటే నీతిమంతుడు పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నీతిమంతుడు కూలిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నీతిమంతుడు జారిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నీతిమంతుడు అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. గాడ్ డజంట్ లైక్ రైచస్ టు ఫెల్ డౌన్. నువ్వు నీతిమంతుడు అనుకో, నీకు కూడా ఏదైనా పాపం చేయాలనిపించిందా, నిన్ను కొట్టడు దేవుడు. విక్కెడ్ పర్సన్స్ అంటే అపవిత్రులను, పాపిని, భక్తిహీనుని అంటే the one who doesn't pray, the one who doesn't come to church, the one who doesn't come to the Lord. వాణ్ణి కొట్టినప్పుడు నీతిమంతుడు సరి చేయబడతాడు, నీతిమంతుడు అలర్ట్ అయిపోతాడు. నీతిమంతుడు అలర్ట్ అయిపోతా ఉంటాడు. చదువుకుందాం. 4. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని, పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. పాట పాడుతున్నాడు, తండ్రి ఇలా ఉంటే బాగున్నా, అలా ఉంటే బాగుండని. ఎంతమందికి అర్థమవుతుంది ఎంత గొప్పోడి దేవుడు. నీతిమంతులు తప్పు చెయ్యాలి, నీతిమంతులు పాపము చేయడానికి చేయి చాపుతుంటారు. నాకు కూడా ఒకటి ఇవా, వీలైతే తింటాను, నాకు కూడా ఒక వీలైవా, నేను కూడా తాగుతాను, నాకు కూడా వీలైతే చూపించవా, నాకు కూడా వీలైతే చెయ్యవా, నాకు కూడా వీలైతే ఇవన్నీ చూపించవా అని నీతిమంతుడు కూడా పడిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటాడు. కానీ నీతిమంతుడు పడకుండా ఉండాలంటే దేవుడు ఎవరిని కొడతాడు? భక్తిహీనుని కొడతాడు. సో వాళ్ళని బట్టి మనం ఎన్నో లెసన్స్ తెలుసుకొనును గాక. ఆమేన్. లెట్ us learn many lessons from the wicked people. మనము అలా ఉండకూడదని మనం నేర్చుకొనును గాక. ఆ భక్తిహీనుడి యొక్క నాశనము, పతనము, ఆ టీచింగ్స్, ఆ దెబ్బలు, వాతలు చూసి నీతిమంతుడు సరిచేయబడును గాక. నీతిమంతుడు వాడు అలర్ట్ అవును గాక. Amen. Amen. Let's read 126 Psalm. సియోనుకు తిరిగి వచ్చిన వారిని. ఆగండి. యాత్రికుడు ఇంకొక కీర్తన ప్రారంభించాడు. అది ఎంత గొప్పగా ఉందంటే చూద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటివి. చాలమా. చూడండి దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ఈ యాత్రికుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించి ఉన్నాడు. సో నీకు రోగమున్నా, నీకు దరిద్రమున్నా, నీ జీవితంలో బాధలు, కష్టాలు, వేదనలు, నీకు ఎంత గాయాలు ఎన్నున్నా, కమ్ బ్యాక్ టు ద లార్డ్. కమ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుడి దగ్గరికి తిరిగిరా. నా జీవితంలో నేను చాలా, ఈ పరిచర్లో చాలా అనుభవాలు దేవుడిస్తూ ఉన్నాడు కదా. మీరు జాగ్రత్త చూడండి, గమనించండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవపడ్డారనుకోండి, ఆ రోజు వాళ్ళు ప్రేయర్ చేసుకోరు. సే ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి కూతుర్లు గొడవపడ్డారనుకోండి, ఆ రోజు ప్రార్థన చేసుకోరు. సే ఫర్ ఎగ్జాంపుల్, కొడుకు తల్లి గొడవపడ్డారనుకోండి, ఆ రోజు ప్రార్థన చేసుకోరు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ ఇద్దరు గొడవపడ్డారనుకోండి, ఆ రోజు ప్రార్థన చేసుకోరు. సే ఫర్ ఎగ్జాంపుల్, సేవకుడితో గొడవపడ్డారా, ఇంట్లో గొడవలు అయినాయా, ఆ రోజు మన ఇంట్లో ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. సో మన ఇంట్లో ఏ గొడవైనా మనం ముందు వాళ్ళతో కాదు రిలేషన్షిప్ బ్రేక్ చేసుకునేది, దేవుడితో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటున్నాం. We are breaking down the relation with the Lord. And why this psalm is written like that? And why this psalm is like this? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి విడిపించి ఉన్నాడు.
ఏమండి, ఎవరికి కోపం వచ్చినా దేవుడితో మాట్లాడరా? సరే, నీకు దేవుడికి యుద్ధం జరిగిందేమో, నువ్వు దేవుడితో మాట్లాడకు, ఓకే ఫైన్. మీ ఇంట్లో మీ అమ్మతో, మీ ఆవిడతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పెనిమిడితో, నీ పిల్లలతో గొడవైనా నువ్వు ఎవరితో మాట్లాడవు? దేవుడితో మాట్లాడవు. దట్స్ ద డిమోనిక్. అదొక దురాత్మ. డోంట్ ఎంటర్టైన్ డిమాన్స్. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, చాలాసార్లు మీరు ఇంట్లో గొడవ పడి ఉంటారు. ఏం ఎకోటేసి ఉంటారు? ఫ్యామిలీ ప్రేయర్. చిన్న గొడవ అయితే ఫ్యామిలీ ప్రేయర్ క్యాన్సిల్. అక్క చెల్లెలు కొట్టుకుంటే పర్సనల్ ప్రేయర్ క్యాన్సిల్. అండ్ వై వీఆర్ knowingly or unknowingly we are fighting against the Lord. మనము తెలుసో తెలియకో దేవుడికే దూరం అయిపోతున్నాం. ఆయన ఇక్కడే ఉంటున్నాడు, మనం ఎటెటో వెళ్ళిపోతున్నాం. ఆయన ఇక్కడే ఉంటున్నాడు, మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ కన్సిడర్ మై వర్డ్స్ టుడే, మై డియర్ చర్చ్. సంగమా, నా మాటలు ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కన్నీరు కార్చి, ఎంత వేదనలో ఉన్నావా, దేవుడితో మాట్లాడటం మాత్రం మానేకు. డోంట్ స్టాప్ టాకింగ్ టు గాడ్. డోంట్ స్టాప్ టాకింగ్ టు గాడ్. దేవుడితో మాట్లాడటం మానేకు. దేవుడితో మాట్లాడటం మానేకు. ఎందుకు మన జీవితంలో మనము క్రైస్తవులమైనప్పటికీ అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు మన జీవితంలో, మన మందిరాలకు వచ్చినా మన జీవితంలో ఆనందం ఎందుకు లేదు? ఎందుకు మన మందిరాలకు వస్తున్న సంతోషం ఎందుకు లేదు? ఎందుకు మన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నా మన జీవితంలో మార్పులు ఎందుకు లేవు? ఎందుకంటే మనము దేవుడితో ఉన్నట్టే ఉంటాం, కానీ దేవుడితో ఉండం. వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మీరు అప్పుడప్పుడు గమనిస్తున్నట్లయితే చాలామంది బిడ్డలను కంటా ఉంటారు. కొందరు బిడ్డలైతే అమెరికాలో ఉంటారు, కొందరు బిడ్డలైతే యుఎస్, యూకేలో రకరకాల దూరంగా ఉంటారు. వాళ్ళ పిల్లలే వాళ్ళ దగ్గర లేరు. ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారు. అది తప్పు కాదు. బట్ ఇక్కడ చూడండి, మనము దేవుని పిల్లలమే, కానీ దేవుడికి మనం దూరంగా ఉండకూడదు. చూడండి, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, యూకేలో ఉన్న వాళ్ళు రోజు ఎవరికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకు, అమ్మ తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరెక్కడున్నా కూడా కదా. మనము కూడా పరలోకం నుంచి దిగి వచ్చి భూమి మీద ఉన్నప్పుడు మనము కూడా మన పరలోకపు తండ్రితో ప్రతిరోజు మాట్లాడాలి. We need to talk to the Heavenly Father every day, so that the Heavenly Father will give you the right communication, so that the Heavenly Father will give you the right input, so that the Heavenly Father will give you the right instructions, so that the Heavenly Father will give you the right interpretation. Yeah. దేవుడు మీకు రైట్ ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఇవ్వగలడు. మీరు ఈ భూమి మీద ఎంత దూరంలో ఉన్నా, పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చినా నాకు అనవసరం. బట్ దేవుడితో మాట్లాడడం ప్రారంభించండి, దేవుడితో ఉండడం ప్రారంభించండి, దేవుడితో నడవడం, మాట్లాడడం ప్రారంభించండి. దట్స్ ద వర్డ్ ఈస్ సేయింగ్. సియోనుకు తిరిగి అంటే ఆల్రెడీ వచ్చారు, కానీ వెళ్ళిపోయారు. ఏదైనా ఇంట్లో భార్యాభర్తలు గొడవ అయిందనుకో, ఆ రోజు చర్చికి రారు. ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయిందనుకో, మందిరం మానేస్తారు. ఏదైనా గొడవలు అయినాయనుకో, ఎవరి మీద అలుగు? దేవుడి మీదే. దాట్స్ ద డిమోనిక్. అది అపవాది స్ట్రాటజీస్ అవన్నీ. సో డోంట్ వర్క్ ఫర్ ద ఈవిల్ కింగ్డమ్. డోంట్ వర్క్ ఫర్ ద ఈవిల్ కింగ్డమ్. నీకు దేవుని స్వరం ఎక్కడ వినిపిస్తుంది తెలుసా? స్పష్టంగా దేవుని ఆవరణములోనే, దేవుని ఆలయములోనే, దేవుని యొక్క ఆ ఆల్టర్ మీద నుంచే నీకు దేవుని స్వరము స్పష్టంగా వినిపిస్తుంది, విత్ ఎ లౌడ్ వాయిస్. యా, అండ్ డోంట్ మిస్ దిస్ వాయిస్, అండ్ డోంట్ ఇగ్నోర్ దిస్ వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్. డోంట్ మిస్ ఇట్. ఆఫ్టర్ ఆల్, ఒక సినిమా రిలీజ్ చేసినోడే, ఒక నటించుకునేటోడే ఒక సినిమాని, ఒక సీరియల్ని డోంట్ మిస్ ఇట్ అంటున్నాడు. అంటలేదా? చూడలేదు ఎప్పుడు మీరు? చూసి, నేను కూడా చాలాసార్లు చూసాను ఆ పోస్టర్ల మీద డోంట్ మిస్ ఇట్ అంటే, నువ్వు దీన్ని మిస్ అవ్వకు, ఇది ఖచ్చితంగా చూడంటున్నాడు. ఆ నటించేవాడే అంత రోషంగా చెప్పగలిగితే, జీవము గల దేవుని మాటలు పలుకుతున్నాను, నేను ఇంకెంత రోషంగా చెప్పగలను? నెవర్ అండ్ ఎవర్ మిస్ ఎ సర్వీస్. నెవర్ అండ్ ఎవర్ మిస్
మై వర్డ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను పలికే ఏ మాటలు కూడా మీ జీవితంలో మిస్ చేసుకోకండి. డోంట్ మిస్ ఎనీ వర్డ్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఫ్రమ్ దిస్ ఆల్టర్. ఈ బలిపీఠం నుంచి ఏ దేవుని మాటలు వస్తున్నా, టేక్ దిస్ వర్డ్, గ్రాబ్ ఇట్, గో హెడ్, వెళ్ళిపోండి అంతే. అది మీ జీవితాన్ని ఎక్కడ మార్చాలో, మీ జీవితాన్ని ఎక్కడ బాగు చేయాలో, మీ జీవితాన్ని ఎక్కడ బలపరచాలో, మీ జీవితాన్ని ఎక్కడ నిలబెట్టాలో, మీ జీవితాన్ని ఎక్కడ బాగు చేయాలో ఆ వాక్యానికి తెలుసు. ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఎక్కడ నొప్పి అయితే అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ ట్యాబ్లెట్ వెళ్ళి అక్కడ ఆ మెడిసిన్ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, వావ్! ఎవరైతే యెహోవా దగ్గరికి లేదా సియోను దగ్గరికి తిరిగి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళని దేవుడు విడిపించును గాక. ఆమేన్. నువ్వు ఇంట్లో కూర్చొని చెరలో నువ్వు విడిపించు ప్రభా అంటే దేవుడు విడిపించడు. కమ్ బ్యాక్ టు ద లార్డ్, కమ్ బ్యాక్ టు హిస్ హోమ్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. Lord will come and visit. The Lord will come and bless. The Lord will come and heal. The Lord will come and do miracles in your life. Let us come back. What will happen when you come back to the Lord? You can write it down few points. What will happen when you come back to the God? What will happen when you come closer to God? And what will happen when you come near to the Lord? What will happen when you come to the God? One more thing. What will happen when you come to meet God? What will happen when you come to visit God? And finally, what will happen when you come to inquire with God? And what will happen when you come to talk to the Lord? ఏం జరుగుతుంది అసలు మనం దేవుడి దగ్గరికి వస్తే? ఏం జరుగుతుంది మనకు తిరిగి మందిరానికి వస్తే? ఏం జరుగుతుంది మనకు తిరిగి దేవుడికి దగ్గర అయితే? ఏం జరుగుతుంది మనం దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తే? ఏం జరుగుతుంది మనము దేవుడితో మాట్లాడడానికి వస్తే? ఏం జరుగుతుంది మనం దేవుడితో సంభాషించడానికి వస్తే? వాట్ విల్ హ్యాపెన్? హియర్ కమ్స్ ద స్క్రిప్చర్. రీడ్ ఇట్. వర్స్ నంబర్ 2, 126 సామ్. మనము కల కనిన వారి వలె నుంటిమి. చూడండి, అంటే ఇప్పుడు మనకు దేవుడి దగ్గరికి తిరిగి సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉండబోతుందంటే కలలు కనిన వారి వలె ఉండబోతుంది. వావ్! ఇల్లు కొనేసిన తర్వాత ఇదంతా కలగానే ఉందంటావు. ఒక కారు కొనేసిన తర్వాత ఇదంతా ఒక కలగానే ఉంది బ్రదర్ అంటావు. ఒక బండి కొనేసిన తర్వాత, ఒక ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇదంతా ఒక కలగానే ఉందా? వావ్! అంత కష్టపడిన అవసరం లేదు. దేవుడు తనను ఇష్టపడి తనను ప్రేమించిన బిడ్డలకి, యేసు ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి, పరిశుద్ధాత్ముడి దగ్గరికి, తన మందిరానికి తిరిగి వచ్చిన బిడ్డలకి ఆయన ఏం చేస్తున్నాడంటే వారి జీవితంలో జరగబోయే కార్యాలు ఎలా ఉండబోతున్నాయంటే కలలు కనిన వారి వలె ఉంటాయి. నంబర్ 2, మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వుండెను. నంబర్ 1 కలలు కనిన వారి వలె ఉంటాయి మీ సన్నివేశాలు, మీ సందర్భాలు. కలలు కనిన అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్. ఎలా వచ్చారు మా ఇంటికి మీరు? ఏంటి అద్భుతం, ఏంటి ఆశీర్వాదం? ఒక కలలానే ఉందండి, ఒక డ్రీమ్ లానే ఉంది ఇది అని నువ్వు ఆశ్చర్యపోతావు. అండ్ పాయింట్ నంబర్ 2, మన నోటి నిండా నవ్వుండెను. వావ్! Then was our mouth filled with laugh and our tongue with singing. They said, they among the health.
ద లార్డ్ హ్యాడ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. చూద్దాం. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. చూడండి, ఎవరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడంటే, ఎవరి జీవితంలో దేవుడు మహత్కార్యాలు చేస్తాడంటే, ఎవరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయగలడంటే, ఎవరైతే సియోనుకు తిరిగి వస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆమేన్. If anyone come back to Zion, if anyone come back to the Lord, if anyone come back to his house, if anyone come back to meet him again, here comes the Lord, starts his blessing. Number 1, you will have everything like a dream, and number 2, you will have laugh. నీ నోటి నిండా నవ్వు. You will be always joyful. You will be always joyful. And number 3, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఎన్ని రోజులైనది సంతోషంగా పాడుకొని మన హృదయం దుఃఖంతో బాధతో ఉంటే ఏం చేస్తాం తెలుసా? మనం దుఃఖ పాటలు ఎదుగుతుంటాం. దుఃఖ పాటలు, ప్రభువా కాపాడయ్యా, రక్షించయ్యా, బాధలో ఉన్నా, ఓ ఫాదర్ ప్లీజ్ సేవ్ మీ అంటాం. ఎప్పుడైతే మనం ఆనందంతో ఉన్నామో, we choose the joyful songs and melody songs. We need to know the secret. మన జీవితంలో ఇటు అద్భుతాన్ని మనం తెలుసుకోవాలి. మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. వావ్. బ్లెస్సింగ్ నంబర్ 1, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఎ డ్రీమ్. అన్ని కలల్లాగా ఉంటాయి మీకు. నంబర్ 2, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది. అండ్ నంబర్ 3, మీ నాలుక ఆనంద గానములు. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అలా పాడతాం మనం. So let us sing a joyful noise. Let us sing a joyful noise. ఎప్పుడు నువ్వు ఆనంద కీర్తనలు పాడగలవు తెలుసా? When you come back to the Zion, when you come back to the Zion. అమెరికాకి వెళ్ళేవాడు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినవాడు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. కానీ మనమే దేవుడికి దూరం వెళ్ళిపోయి ఒకప్పుడు రాలేక, వస్తే ఏమంటాడో, వస్తే తిడతాడో, ఏమంటాడో అని మనము సతమతం అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. Let us think about that. 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 దాని గురించి మనం ఆలోచిద్దాం. Why my lips are not happy? Why my tongue is not singing a joyful noise? ఎందుకు నా పెదవులు సంతోషంగా లేవు? ఎందుకు నా నాలుక ఆనంద కీర్తనలు పాడట్లేదని మనం గ్రహించగలిగితే ఆన్సర్ ఏంటి తెలుసా? we are not coming back to the Lord. దేవుడిని రమ్మని అనుకుంటాం. No, 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 no. Come my son, come my dear daughter, come back to the Lord, come back to the Lord, come back to the Lord. Yeah, continuation. Verse number 3. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చూడండి, ఎవరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఎవరైతే తిరిగి సియోనుకు వస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. And what happens when you come back to the Lord? What happens when you come closer to the Lord? What happens when you come near to the Lord? What happens when you come to meet the Lord? What happens when you come and visit the Lord? ఏం జరుగుతుంది తెలుసా? ఇవన్నీ జరుగుతాయి. ఆమేన్. ఇవన్నీ మన జీవితంలో జరుగును గాక. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్, మనము సంతోషభరితులమైతిమి. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. వావ్. చూడండి, యాక్చువల్లీ
మనము రోగంలో నుంచి, బంధకాల్లో నుంచి, కష్టాల్లో నుంచి, అప్పుల్లో నుంచి కాదు మనం బయటికి రావాల్సింది. మనం బయటికి రావాల్సింది మోసములో నుంచి, మాయలో నుంచి, ఈ పాపిష్టి లోకంలో నుంచి మనం బయటికి వచ్చి దేవుడికి దగ్గర అవ్వాలి. ఆమె అప్పుడు నీ జీవితంలో కాడులు ఇరిగిపోతాయి, రోగాలు పోతాయి, దరిద్రం పోతాయి, అన్నీ పోతాయి. when you come back to the Lord, దేవుడికి ఏం కలిగి ఉంటాడో అవన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. సో when you go to the world, నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే తండ్రి ఇచ్చినవన్నీ కోల్పోతావు. తండ్రి ఇచ్చిన సాక్ష్యము, తండ్రి ఇచ్చిన రక్షణ, తండ్రి ఇచ్చిన బ్యాప్టిజం, తండ్రి ఇచ్చిన ఏంటది ఆశీర్వాదం, తండ్రి ఇచ్చిన ప్రాస్పరిటీ, తండ్రి ఇచ్చిన వాక్యం, తండ్రి ఇచ్చిన స్వస్థత, తండ్రి ఇచ్చిన మాట అన్ని కోల్పోతావు నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే. యు లూజ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. బయటికి వెళ్ళిపోతే అన్ని కోల్పోతావు, గుర్తుపెట్టుకో. అందుకనే the Lord is recalling you back. Come back. If anyone come back to the Zion, if anyone come back to Zion, సియోనుకు తిరిగి వచ్చిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయి? సియోన్లో తిరిగి వచ్చిన వారి యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మనము సియోనుకి తిరిగి వచ్చినప్పుడు, మనము దేవుడి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, మనము సంఘానికి తిరిగి వచ్చినప్పుడు, మనము దేవుని యొక్క ప్రార్థనా జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, మన ఆత్మీయ జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, మనము ఆ పరిశుద్ధలోకి తిరిగి వచ్చినప్పుడు, మనం ఆ నీతిలోనికి తిరిగి వచ్చినప్పుడు, మనం ఆ పవిత్రతలోకి తిరిగి వచ్చినప్పుడు, మనం ఆ విశ్వాసంలోకి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన నోటి నిండా నవ్వుండును, మన నాలుక నిండా ఆనందగానములు, కీర్తనలు పాడుచూ ఉండదము. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని అన్యజనులు చెప్పుకొందరు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఆనందంగా ఉన్నావంటే అన్ని జనులకి భయం చుట్టుకుంటుంది. ఏంటి వీడు ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడంటే అప్పుడు అంటారు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారని అన్యజనులు చెప్పుకొందురు. ఆమేన్. when you come back to Zion, when you come back, may the Lord talk to you through this scripture. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడును గాక. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, listen to my words. Come back to the Zion. You will gain what you lost. నువ్వు ఏదైతే కోల్పోయావో లోకంలోకి వెళ్ళి మళ్ళీ సియోన్లోకి వచ్చినప్పుడు తిరిగి కోల్పోయిన దానికి రెట్టింపు పొందుకుంటావు యేసు నామములో. మనము సంతోషభరితులమైతిమి, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించును. వావ్! దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారందరికీ శుభవార్త. And the Lord is telling to come back to the Lord, to come back to the spiritual life, to come back and rejoin, to come back and rejoin with the Lord and have fellowship with the Lord. ఆయనతో వచ్చి తిరిగి సహవాసం చేయండి. మీరు కోల్పోయిన ఆ సంతోషం, మీరు కోల్పోయిన ఆ ఆనందము, మీరు కోల్పోయినటువంటి ఆ రక్షణ, మీరు కోల్పోయిన ఆ స్వస్థత, మీరు కోల్పోయిన ఆ ప్రాస్పరిటీ మీరు తిరిగి పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ when you come back to the Zion? It's not that much easy, but there is a hidden blessings. There is a hidden blessings. Yeah. లేఖనములు చదువుకుందాం. I think it's లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమిమ్మని తన తండ్రిని అడుగగా,
అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. సో తండ్రితో ఉంటే ఆస్తి ఉండేదేమో, కానీ ఆ తండ్రి ఇచ్చిన ఆస్తిని ఆయన ఏం చేశాడు తెలుసా? సొసైటీ బయట వేరే ఊర్లకి వెళ్ళిపోయి ఆస్తిని మొత్తం ఖర్చు పెట్టేసి దుర్వ్యాపారాలు చేశాడు. నెక్స్ట్, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయో ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని అలా చెప్దాం అనుకున్నాడు. యాక్చువల్లీ తండ్రితో లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, చూడండి ఏం జరుగుతుంది when you come back to Zion. What will happen when you come back to Father? What will happen when you come back to the Lord? What will happen when you come back to the church? What will happen when you come back? Come back. Come back. Come back. There is an invitation to everyone who are listening this word. When you're going away from the Lord, నువ్వు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావా? The Lord is calling you again. Come back, my son. Come back, my dear daughter. There is no safety in the world. ఈ భూమి మీద నీకు అంత సేఫ్టీ లేదు. Come to me. సియోనుకు తిరిగి వచ్చిన వారి జీవితం ఎలా ఉండబోతుందో, సియోనుకి తిరిగి వచ్చిన ఆ కుమారుడు యొక్క జీవితం ఎలా ఉండబోతుందో, సియోనుకి తిరిగి వచ్చిన కుమార్తె జీవితం ఎలా ఉండబోతుందో, మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ గొప్పగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. Your life, your next life, your upcoming life will be glorious, will be awesome when you come back to Zion. చూడండి, లోకంలో ఏం లేదు. తిరిగి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని అది అనుకున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టి, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాను, తప్పిపోయి దొరికినాం, నన్ను వెతుక్కుంటూ వచ్చానని లేఖనములు సెలవిస్తున్నాయి. He honored, he blessed. అతను గౌరవించాడు, సత్కరించాడు, సన్మానించాడు, ఎన్నో చేశాడు తండ్రి తన కుమారుడికి. So people should know the value of father, and people should know the value of the spiritual father. People should know the value of the heavenly father. People should know the value of Zion. People should know the value of God. నాకు అర్థం కాని విషయం ఒకటే, భార్యాభర్తలు గొడవ పడితే దేవుడి మీద అలుగుతారు, తల్లిదండ్రులు అలిగితే కొట్టుకుంటే దేవుడి మీద అలుగుతారు, పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడితే దేవుడి మీద అలుగుతారు. And they don't talk to God.
వాళ్ళు గొడవ పడితే వీళ్ళు గొడవ పోతే వాళ్ళు దేవుడితో మాట్లాడారు. అసలు ఏంటది? ఆ సిస్టమ్స్, ఆ ప్రోటోకాల్స్, ఆ ఫండమెంటల్స్ అన్నీ మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ మారును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. రూబాల షబకర ముందురి ఖతరబల బెరెకె తెరిబిరి కిరిబియా. పరిశుద్ధాత్ముడా, గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. అగైన్ ద లార్డ్ హ్యాస్ ప్రిపేర్డ్ ద బ్లెస్సింగ్ ఫర్ ద సన్. సియోనుకు తిరిగి వచ్చిన వారికి తిరిగి ఆశీర్వాదాలు కూడా సమకూర్చబడతాయి. ఆమేన్. ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకొని బయటికి వెళ్ళి కోల్పోదాం అనుకుంటున్నారో, దయచేసి నా కుమారుడు, నా కుమార్తె, స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రాంగ్ ల్యాండ్. స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రాంగ్ ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఆత్మను దేవుడు ముట్టును గాక, నీ తలంపులను దేవుడు ముట్టును గాక, నీ చుట్టూ దేవుడు ఉండును గాక. ఎస్, ఆయన ప్రభావము నీతో ఉండును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నేను ప్రవచిస్తున్నాను. ఒకవేళ మీరు మందిరముకు వస్తున్న దేవుడికి దూరంగా ఉన్నారా? వాక్యం చదువుతున్న, ప్రార్థన చేస్తున్న దేవుడికి దూరంగా ఉన్నారా? క్రైస్తవులు అని చెప్పుకొని కూడా దేవుడికి దూరంగా ఉన్నారా? ఎంత దూరంగా ఉన్నా, ద లార్డ్ ఈస్ గివింగ్ యు ఎ కాల్. కమ్ బ్యాక్ టు జాయన్, కమ్ బ్యాక్ టు జాయన్. I prepared a blessing to you. I prepared a blessing so that if you come, I can bless you again. So that if you come, I can bless you again. నువ్వు వస్తే తిరిగి నీకు ఇవ్వాల్సిన ఉంగరం, నీకు ఇవ్వాల్సిన బట్టలు, నీకు ఇవ్వాల్సిన ఆస్తి, నీకు ఇవ్వాల్సిన రాజరికం అన్ని తిరిగిస్తాను రా. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ గాడ్. అన్ని యేసులో ఉన్నాయి. ఆమేన్. నీకు కావలసిన స్వస్థత, ఆశీర్వాదం, సహవాసం, బలము, ధైర్యం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్ని యేసులో ఇవిడి ఉన్నాయి. ఆమేన్. కమ్ టు జీసస్, యూ కెన్ రిసీవ్ ఎవ్రీథింగ్. Come to Jesus, you can receive everything. Amen. 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 మన కుటుంబాల్లో ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో తిరిగి వారు సియోనికి వచ్చును గాక. మన మందిరాల్లో ఎవరైతే సియోనికి దూరంగా ఉన్నారో వాళ్ళు సియోనికి తిరిగి వచ్చును గాక. మన బంధువుల్లో ఎవరైతే దేవుడికి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సియోనులో వారు మెంబర్స్ అయిపోవును గాక. మన స్నేహితులు, బంధువులు అందరూ కూడా సియోనుకి తిరిగి వచ్చును గాక. ఆమేన్. సియోనుకు వచ్చిన వారి, తిరిగి సియోనుకు వచ్చిన వారి స్థితిగతులు దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు. The Lord is ready to change the situations and circumstances in your lives, my dear children of God. Remember this word. మీ ఎముకల్లోకి, నరముల్లోకి, మాంసంలోకి వాక్యం వెలువగాక. Come back to Zion. Come back to Zion. Come back to Zion. సియోనికి తిరిగిరా, సియోనికి తిరిగిరా, సియోనికి తిరిగిరా. ఎవరైతే సియోనికి నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళందరికీ దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. ఇది తెలుసా? ఆయన వారి కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వారి కొరకు శూర కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Thank you, Father. We bless your holy name. We praise your name, Father. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నేరుగా సియోన్ దగ్గరికి వచ్చును గాక. ఆమేన్.